హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎంతమంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారో, డాకు మహారాజ్ సినిమా మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. జై బాలయ్య అని కామెంట్ చేసి మీ వంతు సపోర్ట్ గా వీడియోని లైక్ చేయండి. భారీ అంచనాలతో అంతే భారీ స్థాయిలో రిలీజ్ కి సిద్ధమైంది డాకు మహారాజ్. ఇప్పటికే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాలకృష్ణ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే విధంగా ఉందంటూ రివ్యూస్ చెప్తున్నాయి. కేవలం బాలకృష్ణ గారి కెరీర్ లో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలవబోతుంది ఈ సినిమా. ఇప్పటికే ఆడియన్స్ తో పాటు మూవీ క్రిటిక్స్ లో కూడా ఈ సినిమాకి విశేషమైనటువంటి ఆదరణ అనేది దక్కుతుంది. బాలయ్య కెరీర్ ని ఇక మీదట బిఫోర్ డాకు మహారాజ్, ఆఫ్టర్ డాకు మహారాజ్ గా చెప్పవచ్చని తెలుస్తుంది. ముఖ్యంగా 3 రకాలైనటువంటి విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ లో బాలకృష్ణ గారు కనబరిచినటువంటి నటన అనేది ఇండియన్ సినిమాలో మరే హీరో చేయలేని విధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా డాకు మహారాజ్ క్యారెక్టర్ లో బాక్స్ ఆఫీస్ ని మాత్రమే కాకుండా ఆడియన్స్ ని కూడా షేక్ చేశారు బాలయ్య. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఇండియాలో మరి ఏ హీరోకి లేనటువంటి మాసివ్ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది బాలకృష్ణ గారికి ఉందనేది మరోసారి కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక ముసలి వాళ్ళు, మిడిల్ వాళ్ళు, చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, ఫ్యామిలీస్, మాస్, బీసీ ఆడియన్స్ ఇలా ఏది తేడా లేకుండా అందరూ కూడా ఈ సినిమాని చూడడానికి ఎగబడుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా ఆఫ్లైన్ కలెక్షన్స్ లో కూడా సరికొత్త రికార్డ్స్ ని సెట్ చేస్తుంది. కేవలం బాలకృష్ణ గారి కెరీర్ లో మాత్రమే కాకుండా అండ్ కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలవబోతుంది ఈ సినిమా. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా ప్రెసెంట్ యునానిమస్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రేపు సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఖచ్చితంగా థియేటర్స్ అనేవి ఉండవు, ఎందుకంటే ఆ థియేటర్స్ కూడా ఈ సినిమాకి ఇవ్వబోతున్నారు. మామూలుగా ఏ హీరో సినిమా అయినా సరే ఫ్యాన్స్ కి నచ్చిందంటే అందులో ఏ ఆశ్చర్యం కూడా ఉండదు. కానీ బాలకృష్ణ గారి యాంటీ ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా ఎంతగానో నచ్చింది. వాళ్ళంతా కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ గా మారడానికి సిద్ధమవుతున్నారు. కేజీఎఫ్, సలార్ రేంజ్ లోనే ఈ సినిమాలోని ఎలివేషన్స్ ఉన్న విధంగా తెలుస్తుంది. ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు రిపీటెడ్ గా ఈ సినిమాని చూడడానికి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ 2025 సంక్రాంతికి వేరే ఏ సినిమాలు వచ్చినా సరే అవి వచ్చినట్టు కూడా ఆడియన్స్ కి గుర్తు లేకుండా ఈ సినిమా చేస్తుంది అనేది వాస్తవం. ఇక ఆడియన్స్ లో ఈ సినిమాకి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసి ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా ఎలాగైనా రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 లాంటి మాస్ సినిమాతో బాలీవుడ్ రికార్డులన్నింటినీ బదలుగొట్టినటువంటి టాలీవుడ్ ఇప్పుడు డాకు మహారాజ్ తో కూడా బాలీవుడ్ రికార్డులని బీట్ చేయడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలోని మేకింగ్, ఈ సినిమాలోని ఎలివేషన్స్, ముఖ్యంగా ఓవరాల్ ఈ సినిమా మొత్తాన్ని చూస్తే ఇక అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసినటువంటి ఈ సినిమా డే 1 ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా 110 నుంచి 120 కోట్ల మధ్య గ్రాస్ ని కలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది బాలకృష్ణ గారిలో ఉన్నటువంటి మాస్ పవర్ ని డైరెక్టర్స్ ఎవరో కూడా సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు అని. బాలకృష్ణ గారిని గనక సరిగ్గా యూజ్ చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చో ఇప్పటికే బాలకృష్ణ గారు అనేక సార్లు నిరూపించారు. కాబట్టి ఈ సినిమా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ ఇండియన్ సినిమాలో ఒకటిగా నిలవబోతుంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా ఈ సినిమాకి స్క్రీన్స్ పెంచే ఆలోచనలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి కూడా సాధారణ ప్రేక్షకుల వల్ల టికెట్స్ దొరికే ఛాన్స్ అనేది లేదు. ఇండియన్ సినిమాలో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ మూవీస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇక సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులు, యాక్టర్లు ఉన్నా సరే బాలకృష్ణ గారు 1 మ్యాన్ షో చేయడం అనేది అన్ని సినిమాల్లోని కామన్. అయితే ఈ సినిమాలోని బాలకృష్ణ గారు చేసినటువంటి మిగతా 2 షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ ని డాకు మహారాజ్ క్యారెక్టర్ డామినేట్ చేయడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలవడం మాత్రమే కాకుండా లాంగ్ రన్ లో ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా ఎంటర్ అవుతుంది. బాలకృష్ణ గారి హేటర్స్ అంతా కూడా ఈ సినిమా కలెక్షన్స్ ని, సక్సెస్ ని చూసి జీర్ణించుకోలేని విధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ ని వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేస్తుంది. మరి బాలీవుడ్ లో రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి సెన్సేషన్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. సో చూసారు కదా డాకు మహారాజ్ సినిమా మీరు ఎంతమందికి నచ్చిందో అండ్ దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.